చచ్చిన ఈ 5 ప్రశ్నలకు మాత్రం పొరపాటున కూడా అస్సలకి సమాధానం చెప్పొద్దు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పటికీ కూడా సమాధానం చెప్పకూడని 5 ప్రమాదకరమైన ప్రశ్నలు. ఇవి ఎలాంటివి ఉంటాయంటే వాటికి మీరు ఎప్పుడూ సమాధానం అనేది ఇవ్వకూడదు. ఈ ప్రశ్నలు అడిగేవాడిని నమ్మొద్దు. ఈ ప్రశ్నలు కష్టంగా ఉండవు. ఇవి ఏదో విచారంలా అనిపించవు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఆత్మీయతను చూపిస్తాయి. ఎదుటి వ్యక్తి మీ గురించి చాలా బాధపడుతున్నట్లు, మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నట్లు అనిపిస్తాయి. కేవలం వాళ్ళు మీతో మాట్లాడాలని అనుకుంటున్నట్లు ఉంటాయి. ఇక ఇదే వీటిని ప్రమాదకరంగా మారుస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నలు చూడ్డానికి భయంకరంగా ఉండవు. అవి స్నేహంగా, నమ్మకంగా, నిజంగా అనిపిస్తాయి. అసలేం జరిగిందో మీకు అర్థమయ్యేలోపే మీరు మీ దగ్గర ఉన్న తిరిగి రాని ఏదో ఒక విలువైన విషయాన్ని కోల్పోయి ఉంటారు. చాలామంది తమ జీవితాల్లో జరిగిన యుద్ధాల్లో తప్పు చేయలేదు, మాటల్లో తప్పు చేశారు. ఒక తప్పుడు సమాధానం తప్పుడు చోట తప్పుడు వ్యక్తి ముందు చెప్పడం వల్ల అంతా మారిపోతుంది. పేరు, గౌరవం, బంధాలు, శక్తి అన్నిటికన్నా అసలైన ఎత్తుగడ ఇది. ప్రజలు నేరుగా దాడి చేయరు. వారు సరైన సమయంలో సరైన ప్రశ్నను అడుగుతారు. అప్పుడు మీరు భద్రంగా ఉన్నామని భావించి మొత్తం చెప్పేస్తారు. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన విషయం కూడా కాదు. ఇది మిమ్మల్ని మీరు కాపాడుకునే వివేకం. ఏ ప్రశ్న సరైనది, అలానే ఏ ప్రశ్న మీ దగ్గర నుండి ఏదో లాక్కోవడానికి అడగబడిందని గుర్తించడమే అసలైన తెలివితేటలు. చిన్నప్పటి నుంచి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పాలని మీకు నేర్పించారు. టీచర్లు అడిగినా, ఇంట్లో వాళ్ళు అడిగినా, పెద్దవాళ్ళు అడిగినా సమాధానం చెప్పాలని నేర్చుకున్నారు. ఈ అలవాటు మిమ్మల్ని విధేయుడిగా చేసింది, కానీ బలవంతుడిగా చేయలేదు. ప్రతి ప్రశ్నకు నిజం తెలుసుకునే హక్కు లేదని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడే మీలో అసలైన శక్తి మొదలవుతుంది. ప్రశ్న, సమాధానం మధ్య ఉండే ఆ చిన్న క్షణమే విలువైనది. ఆ క్షణంలోనే నిర్ణయించబడుతుంది మీ శక్తిని మీ దగ్గర ఉంచుకుంటారో లేదా వేరొకరి దగ్గర వదిలేస్తారు అనేది ఇక మీకు అప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే పొరపాటున కూడా ఎవ్వరికీ ఈ ప్రశ్నలు అస్సలు చెప్పకూడదు. ఇవి చాలా విలువైనవి, అలానే ముఖ్యమైనవి, బలమైన విషయాలు కూడా. ఏముందిలే, ఏమవుతుందిలే, మన వాళ్లే కదా, మన బంధువులే కదా, పక్కింటి వాళ్లే కదా, స్నేహితులే కదా, అన్నదమ్ములే కదా అనుకుంటే అది మీ మూర్ఖత్వం, మీ పొరపాటే అవుతుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ముందు ముందు రోజుల్లో అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొదటి ప్రశ్న, ఇది మీతో ప్రతి చోట జరుగుతుంది. ఇంట్లో, ఆఫీసులో, స్నేహితుల మధ్య ఎవరైనా మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు, కానీ మిమ్మల్ని అడగరు. మీ సరిహద్దులు దాటేస్తారు, సమయాన్ని వేరొకరికి ఇచ్చేస్తారు. ఆ తరువాత నీ వైపు చూసి నీకు ఇబ్బంది లేదు కదా అని అడుగుతారు. నువ్వు దీనితో ఓకే కదా, నీకేం బాధ అనిపించడం లేదు కదా అని అడుగుతారు. అన్నీ జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రశ్న కాదు, పని ముందే జరిగిపోయింది, నిర్ణయం ముందే తీసుకోబడింది. ఇది మీకు ఇస్తున్న ఒక సమాచారం. దాన్ని ప్రశ్నలా అడుగుతున్నారు. మీరు లేదు అని చెప్పలేనంత సున్నితంగా దీన్ని అడుగుతున్నారు. ఎందుకంటే మీరు అవును, నాకు ఇబ్బంది ఉందని చెబితే మీరు తప్పుగా కనిపిస్తారు. అతిగా ఆలోచించే వ్యక్తిగా, గొడవపడే మనిషిగా లేదా కష్టమైన వ్యక్తిగా కనిపిస్తారు. అందుకే చాలామంది నిశ్శబ్దంగా ఒప్పుకుంటారు, అలానే వాళ్ళ లిమిట్స్ని చెరిపేస్తారు. దీనంతటికీ కారణం ఒక్కటే, కేవలం వద్దు అని చెప్పే ధైర్యం మీకు లేక. నిజానికి ఈ ప్రశ్న అడిగే వ్యక్తికి అంతా ముందే తెలుసు. అందుకే అతను ముందే పని చేసేసి తర్వాత ప్రశ్న అడుగుతారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీకెన్నిసార్లు ఇలా జరిగింది? ఎవరైనా మీ మొత్తాన్ని వేరొకరికి కేటాయించేసి తర్వాత వచ్చి నీకేం ఇబ్బంది లేదు కదా అని అడిగారని అనుకోండి. ఎవరైనా పర్సనల్ విషయం వేరొకరికి చెప్పేసి ఆ తర్వాత నువ్వేం కోపంగా లేవు కదా అని అడుగుతారు. ఎవరైనా మీ క్రెడిట్ తీసుకొని ఆ తర్వాత మనం ఒక టీం కదా అని ఎవరికి క్రెడిట్ వస్తే ఏముందిలే అంటారు. మీ సమయాన్ని, శ్రమని, మీ గుర్తింపుని వాడేసుకొని తరువాత గొడవ మొదలయ్యేలాంటి ఒక ప్రశ్న వేస్తారు. ఇప్పుడు చూడండి, మీరు ఇలాంటి ప్రశ్నలకు సరే అన్నప్పుడు మీరు శాంతిని కాపాడుతున్నారని అనుకుంటారు. మీరు మంచి వ్యక్తిగా కనిపించాలనుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తి ఏం నేర్చుకుంటున్నాడంటే అతను ముందే నిర్ణయం తీసుకొని తరువాత మిమ్మల్ని ఒప్పించవచ్చని భావిస్తారు. అతను మళ్ళీ అలానే చేస్తాడు. వచ్చేసారి ఇంకా పెద్దగా, ఇంకా లోతుగా, ఇంకా ఖరీదైనది అడుగుతారు. ఎందుకంటే ప్రతిసారి సరే అన్నప్పుడు మీరు అతని పరిధిని పెంచుతున్నారు.
అంటే మిమ్మల్ని అడగకుండా అతను మీ నుండి ఎంతో తీసుకోవచ్చని అతనికి మీరే లైసెన్స్ ఇస్తున్నారు. ఈ ప్రశ్న ఒక ఎత్తుగడ. మీరు ఒప్పుకున్నట్లు, మిమ్మల్ని అడిగినట్లు ఇది చూపిస్తుంది. ఒకవేళ మీరు తర్వాత ఏదైనా అంటే, నువ్వే కదా ఇబ్బంది లేదని చెప్పావని తిరిగి వాళ్లే అంటారు. అందుకే వచ్చేసారి ఎవరైనా నీకు ఇబ్బంది లేదు కదా అని అడిగితే వెంటనే సమాధానం చెప్పకుండా కాసేపు ఆగడం నేర్చుకోండి. తర్వాత స్పష్టంగా చెప్పండి. ముందు నన్ను అడిగి ఉంటే బావుండేది, నేను దీన్ని వేరేలా చేసేవాడినని చెప్పండి. కేవలం మీకు ఇష్టం లేకపోయినా సరే మొహమాటంతో చెప్పొద్దు. మీరిలా చేయడం మొదలుపెట్టగానే జనం మారిపోతారు. వారు మీకు చెప్పడం ఆపేసి మిమ్మల్ని అడగడం మొదలెడతారు. రెండో ఎత్తుగడ ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే ఇది తప్పు జరగకముందే వస్తుంది. అలానే స్నేహంలా అనిపిస్తుంది. ఎవరైనా మీ వైపు చూస్తూ ఒక మాట చెప్పనా, ఏమీ అనుకో కదా అని అంటారు. మీరు ప్రతిసారి లేదులే చెప్పండి అని అంటారు. ఎందుకంటే నిజం వినడానికి ఎవరు కాదంటారు? ఆ క్షణంలో మీరు వారికి అనుమతి ఇచ్చేశారు. వారు ఏది కావాలంటే అది మాట్లాడవచ్చని దానికి నిజం అనే పేరుని పెట్టారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో ఎవరైనా ఇలా అన్నప్పుడు ఏం జరిగింది? వారు మిమ్మల్ని ముందుకు నడిపించారా, లేదా మీలో అనుమానాన్ని నింపారా? ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించడం లేదు, నువ్వు ఇంకా సిద్ధంగా లేవు, నువ్వు సరైన నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పుకొస్తారు. వారు ముందే పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు నిజం చెప్తున్నారు. మీరు వారి మీద కోప్పడలేరు. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల తీరును గమనించండి. ఒక్కటి చెప్పనా, ఏమీ అనుకోవు కదా అనేవారు మీ ఆత్మీయ విశ్వాసాన్ని పెంచే మాటలు చాలా తక్కువగా చెప్తారు. ఎక్కువగా మిమ్మల్ని ఆపేలా, మీలో సందేహం కలిగించేలా, మీ వేగాన్ని తగ్గించేలా మాట్లాడతారు. ఇదంతా వారు నిజం అనే పేరుతో చేస్తారు. ఎందుకంటే నిజం మీద మాట్లాడడం అంత సులభం కాదు. మీరు ఏదైనా అంటే నిజాన్ని భరించలేకపోతున్నారని ముద్ర మీ మీద వేస్తారు. కానీ నిజానికి అది నిజం కాదు. అది వారి అభిప్రాయం మాత్రమే. వారు దానికి నిజమని పేరును పెట్టి మీరు దాన్ని ఎదిరించకుండా చేస్తారు. మీ మీద నిజంగా ప్రేమన్నవారు మీకు ఏదైనా అవసరమైన విషయం చెప్పాలనుకుంటే వారు అనుమతి అడుగుతారా, లేదా వారు నేరుగా చెప్తారా? ఎందుకంటే నిజానికి దారులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఒక మాట చెప్పనా అని అడుగుతారో వారికి తెలుసు వారు చెప్పబోయేది మీకు నచ్చదని. అందుకే ముందే మీ పర్మిషన్ని తీసుకుంటారు. ఇది ఒక ముసుగు మాత్రమే. ఎవరైనా ఒక మాట చెప్పనా అంటే వెంటనే సరే అని అనొద్దు. ఒక నిమిషం ఆగి దేని గురించి అని అడగండి. అలానే వినాలా వద్దా అనేది నీ నిర్ణయం అని చెప్పండి. ఇలా అనగానే ఎదుటి వ్యక్తి తడబడతాడు. ఎందుకంటే మీరు ఎప్పటిలానే వెంటనే ఒప్పుకుంటారని ఆ వ్యక్తి అనుకుంటారు. మీరు అలా చేయకపోయేసరికి అతని ఎత్తుగడ బలహీనపడుతుంది. మూడో ప్రశ్న, ఇది ఇంకా తెలివైనది. ఎందుకంటే ఇది మిమ్మల్ని స్పెషల్గా అనిపించేలా చేస్తుంది. అలానే నెమ్మదిగా మీ మీద భారాన్ని మోపుతుంది. ఎవరైనా మీ దగ్గరకు వస్తారు, తమ సమస్య చెబుతారు, అయోమయాన్ని వివరిస్తారు. ఆ తర్వాత అడుగుతారు, ఒకవేళ నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావో అని ఒక ప్రశ్న వేస్తారు. వారు మీ వైపు తనకంటే నీ మీద ఎక్కువ నమ్మకం ఉన్నట్లు చూస్తారు. మీరు దానికి సమాధానం ఇస్తారు. ఆ క్షణంలో మీకు గొప్పగా అనిపిస్తుంది. మీ సలహాకు విలువ ఇస్తున్నారని భావిస్తారు. మీరు ఆలోచించి సలహా ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవాలి. దాని ప్రభావం అతని జీవితం మీద ఉంటుంది. కానీ ఆ భారాన్ని అతను మోయలేక అందులో కొంత భాగాన్ని మీ భుజాల మీద వేస్తారు. ఒకవేళ మీ సలహా పాటించి అతను సక్సెస్ అయితే క్రెడిట్ ఎవరికి వస్తుంది? అతనికే కదా. కానీ అదే నిర్ణయం ఒకవేళ తప్పైతే ఆ నింద మీ మీదకి వస్తుంది. నువ్వే కదా అలా చేయమన్నావని అంటారు. కొన్నిసార్లు వాళ్ళకి ఏం చేయాలో ముందే తెలుసు. కేవలం తన నిర్ణయానికి వేరొకరి పేరు జోడించి ఏదైనా తేడా వస్తే తామొక్కరే బాధ్యులు కాకూడదని అనుకుంటారు. అందుకే ఎవరైనా నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావని అడిగితే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావని అడగండి. ఆ భారాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపేయండి. మీరు వినండి, అర్థం చేసుకోండి, ప్రశ్నలు అడగండి. కానీ వేరొకరి జీవిత నిర్ణయాలు మీ మీదికి తీసుకోవద్దు. జాగ్రత్త. నాలుగో ప్రశ్న ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే ఇందులో మీరు కాదు, మూడో వ్యక్తి టార్గెట్ అవుతారు. మీరు ఎవరినైనా సరే నిలదీసినప్పుడు లేదా ఒక ప్రశ్న వేసినప్పుడు అతను తన తప్పు ఒప్పుకోకుండా మిమ్మల్ని నీకు ఇది ఎవరు చెప్పారని అడుగుతారు. ఇక్కడే ఆట మారుతుంది. ఇప్పుడు చర్చ అతని తప్పు గురించి జరగదు, మీకు ఎలా తెలిసింది అనే దాని మీదకి వస్తుంది.
ఒకవేళ మీరు పేరు చెప్తే మీరు పెద్ద తప్పులు చేసినట్లవుతుంది. మొదటిగా మిమ్మల్ని నమ్మి విషయం చెప్పిన వ్యక్తి నమ్మకాన్ని పోగొట్టుకుంటారు. రెండోది, ఎదుటి వ్యక్తికి దాడి చేయడానికి లక్ష్యాన్ని ఇచ్చారు. నిజం మళ్ళీ అణచివేయబడింది. అందుకే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆ సమాధానం వల్ల వేరొకరికి నష్టం జరుగుతుంటే ఆ సమయంలో మనం అస్సలు చెప్పకూడదు. ఎవరు చెప్పారని అడిగిన తరువాత ఎప్పుడైనా అసలు విషయం మీద చర్చ జరిగిందా? లేదు, ఎప్పుడూ జరగదు. ఎందుకంటే ఆట అక్కడే గెలవబడింది. ఇక మీరు వివరణ ఇచ్చుకోవడంలో పడిపోతారు. తప్పు చేసిన వ్యక్తి హాయిగా కూర్చొని చూస్తాడు. అతను కేవలం ఒక ప్రశ్నతో మాటని మార్చేశాడు. మీరు పేరు చెప్పగానే అతను అసలు పని మొదలవుతుంది. తప్పు ఒప్పుకోవడం కాదు, నిజం చెప్పిన వ్యక్తి మీద మాటలతో అటాక్ చేయడం. అలానే ఆ వ్యక్తిని భగ్నం చేయాలనే ఆలోచనలు, అలానే ఆ వ్యక్తిని దూరం పెట్టాలనే ఆలోచనలు వస్తాయి. ఇంకోసారి ఏ వ్యక్తి కూడా మీకు నిజం చెప్పాలని ఆలోచిస్తాడు. ఆ తర్వాత అతను మీ వెనక ఏం చేసినా మీకు తెలియదు. అందుకే ఎవరు చెప్పారంటే పేరు చెప్పద్దు. కేవలం ఇలా అనండి, నాకు ఎలా తెలిసిందనేది ఇక్కడ ముఖ్యం కాదు, ఇది నిజమా కాదా అని అడగండి. అప్పుడు అతను తప్పించుకోలేడు. ఇక చివరి 5వ ప్రశ్న ఇది. మిగిలిన 4 ప్రశ్నల కంటే కష్టమైనది. దీన్ని అర్థం చేసుకుంటే మిగతా ప్రశ్నలన్నీ బలహీనపడతాయి. ఎవరైనా మీ వైపు చూస్తూ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని అంటారు. ఆ క్షణంలో మీరు అవునని చెప్పడమే సరైనదని అనిపిస్తుంది. ఎందుకంటే కాదు అంటే మీరు అనుమానిస్తున్నట్లు, బంధాన్ని చెడగొడుతున్నట్లు అనిపిస్తుంది. మీరు నమ్ముతాను అని చెప్పగానే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు అతను ఏదైనా తప్పు చేసినా మీరు ప్రశ్నించలేరు. మీరు ఏదైనా అంటే నన్ను నమ్ముతాను అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు వేస్తున్నావని మీ మాటనే మీకు వ్యతిరేకంగా వాడుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు బంధించుకుంటున్నారు. ఆలోచించండి, మీ నమ్మకాన్ని గెలుచుకున్నవారు ఎప్పుడైనా మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగారా? ఖచ్చితంగా అడుగుండరు. ఎందుకంటే నిజమైన నమ్మకం ఉన్న వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు. అది పనుల ద్వారా ఏర్పడుతుంది. ఎవరైతే పదే పదే ఇలా అడుగుతారో వారికి మీ మాటలు కావాలి. ఎందుకంటే వారి పనులు బలంగా లేవు. అందుకే వచ్చేసారి ఎవరైనా నన్ను నమ్ముతున్నాను కదా అంటే నేను మనుషుల పనులను చూస్తాను, మాటల్ని కాదు. లేదా నమ్మకం అనేది సమయంతో ఏర్పడుతుందని చెప్పండి. నిజాయితీగా ఉండేవారికి దీనివల్ల ఇబ్బంది ఉండదు. కానీ మీతో ఆడుకోవాలనుకునేవారు అసహనానికి గురవుతారు. ఈ 5 ప్రశ్నలను మీ జీవితంలో గమనించండి. ఎవరు మీ గురించి ముందే నిర్ణయం తీసుకుంటున్నారు? ఎవరు నిజం పేరుతో మీలో అనుమానాల్ని నింపుతున్నారు? ఎవరు తమ బాధ్యతను మీ మీదకు వేస్తున్నారు? ఎవరు తమ తప్పు నుండి దృష్టి మళ్లించి ఎవరు చెప్పారని అడుగుతున్నారు? ఎవరు పదే పదే నమ్మకం గురించి అడుగుతూ పనుల ద్వారా చూపించలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకు మీరు మనసులో సమాధానం వెతికితే ఎవరు మీతో ఆడుకుంటున్నారో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? వచ్చేసారి ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు వెంటనే సమాధానం అస్సలు ఇవ్వద్దు. ఒక్క నిమిషం ఆగండి. ఎదుటి వ్యక్తి మీ నుండి ఏం తీసుకోవాలనుకుంటున్నారన్నది గమనించండి. ఆ తరువాత నిర్ణయించుకోండి. సమాధానం ఇవ్వాల్సి ఉంటే మీ ఇష్టంతో ఇవ్వండి, లేదా మౌనంగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, కేవలం గొడవ అవ్వకూడదని మీరు ఎన్నిసార్లు అన్నారు అన్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఇక నుంచి ఖచ్చితంగా మీరు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అర్థమైంది కదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.